హాయ్ ఎవ్రీవన్. మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఉన్నాయి. పాత నిబంధనలో మనకి కీర్తనల గ్రంథంలో ఈరోజు మనం 75వ అధ్యాయం చదువుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారుల యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగును. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులోని ద్రాక్షరసం పొంగుచున్నది. అది సంభారంతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగ్గొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. గాడ్ బ్లెస్ యూ.